అతను కర్ణాటక వాసి. బతుకు తెరువు కోసం కుటుంబాన్ని వెంటబెట్టుకుని చిత్తూరు జిల్లాకు వెళ్లాడు. అతనికి తెలిసిందల్లా మార్కెట్కు వెళ్లటం, కూలీ పనులు చేయటం. అలాంటివాడు సడన్ గా శివార్లో శవమై కనిపించాడు. సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే ఖచ్చితంగా హత్యేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే నిజమైతే హంతకులెవరు? ఎందుకంత కిరాతకంగా చంపారు? చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం కిలగిరి గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పల్లె ఓ క్రియల్ మర్డర్తో వణికిపోయింది. అసలేం జరిగింది? హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? కర్ణాటకలోని అనంతపురం వాసి శ్రీనివాసులు కొన్నేళ్ల క్రితం చిత్తూరు జిల్లాకు వలస వచ్చాడు. టమోటా మండీలో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే ఊరి చివర శ్రీనివాసులు శవమై కనిపించాడు. స్థానికులిచ్చిన సమాచారంతో స్పాట్కు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వంటిపై గాయాలుండడంతో హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. డెడ్ బాడీ పడి ఉన్న కొద్ది దూరంలో బైక్ ఉంది. పరిసర ప్రాంతాల్లోనే మందు పార్టీ జరిగిన ఆనవాళ్లు గుర్తించారు. ఆరేడుగుంట పంచాయతీ కిలిగిరి గ్రామ చెరువు సరిహద్దుల్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి రక్తగాయాలతో పడి ఉన్నాడనే సమాచారంతో ఇక్కడికి వచ్చి నేరస్థలాన్ని పరిశీలించగా లభించినటువంటి సాక్ష్యాధారాలను బట్టి హతుడు ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి బైరుకూరు పంచాయతీకి చెందినటువంటి శ్రీనివాసులుగా గుర్తించడం జరిగింది. ఇతను టమోటా మండీల యందు కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు ఇతని భార్య నాగరత్న. ఇతనికి 4 ఆడపిల్లలు ఉన్నారు. ఇతని వయసు 38 సంవత్సరాలు. ఇతనికి ప్రతిరోజు తాగుడు అలవాటు ఉండి తన ఫ్రెండ్స్తో కలిసి మద్యం సేవించి ఒక ఫ్రెండ్తో కలిసి బయటకు వచ్చినట్లు చూసిన సాక్షులు చెప్తున్నారు. ప్రస్తుతానికి వారి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. శ్రీనివాసుకు 4 బిడ్డలు. వాళ్లంతా చిన్నారులే. ఊహించని దారుణంతో కుటుంబమంతా గుండెలు బాదుకుంది. స్నేహితులతో బయటకు వెళ్లిన తన భర్త ఇలా శవమై కనిపిస్తాడని ఊహించలేదని శ్రీనివాసులు భార్య కన్నీరు మున్నీరైంది. ఇంతకీ ఏం జరిగింది? శ్రీనివాసుల్ని ఎవరు చంపారు? తాగిన మైకంలో స్నేహితుల మధ్య గొడవ జరిగిందా? అర్ధరాత్రి మిత్రులే మట్టుపెట్టి పారిపోయారా? కుటుంబ పెద్ద మరణంతో భార్య బిడ్డలు రోడ్డున పడ్డారు. వారి ఆర్తనాదాలు అక్కడున్న వాళ్లందరినీ కలిచివేశాయి. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితుల్ని అరెస్ట్ చేస్తామన్నారు.